జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన కౌంటర్ అటాక్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణలో జనసేన ఉనికి, నేతల హక్కులపై ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు ఓ రేంజ్లో మాటల తూటాలు పేల్చారు. తెలంగాణలో జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుందని, ఇక్కడ తిరగడానికి తనకెవరి అనుమతి అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ మీ అయ్యే జాగీరా, దాడులు చేస్తారా, రండి నా ఇంటి అడ్రస్ ఇదే అంటూ ఆయన ప్రత్యర్థులకి బహిరంగ సవాల్ విసిరారు. నాలుగు కోస్తారా, రండి నా నాలుగు చూపిస్తా అన్నారు. దేశంలో అంతర్భాగమైన తెలంగాణలో అడుగుపెట్టడానికి వీసా కావాలా అని ప్రశ్నించిన ఆయన, కాంగ్రెస్ నేతలు తనని అడ్డుకుంటాము అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే మాట్లాడారని గుర్తు చేస్తూ ఇక్కడెవరూ భయపడేవాళ్లు లేరని తేల్చి చెప్పారు. తనకు తెలంగాణపై ఉన్న నిబద్ధతని చాటుకుంటూ కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి 30 కోట్లిచ్చిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళలోని వైనాడ్లో, గతంలో ఇందిరాగాంధీ మెదక్లో పోటీ చేయగా లేనిది తామొస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దంతా హిపోక్రసీ అని మండిపడ్డారు. తానెలాంటి చెరువుల్ని కబ్జా చేయలేదని, ఒకవేళ అలా నిరూపిస్తే ఆ భూమిని ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ అంతే ఘాటుగా కౌంటర్ అటాక్ ఇచ్చారు. పవన్ ప్రశ్నకు సమాధానంగా, ఎస్, ఇది మా అయ్య జాగీరే, మా తెలంగాణ 4 కోట్ల ప్రజల అయ్య జాగీర్, కానీ మీ అయ్య జాగీర్ మాత్రం కాదు అంటూ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల హక్కుల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అన్నట్టుగా ఆయన తన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ నవనిర్మాణం గురించి పవన్ మాట్లాడ్డాన్ని పొన్నం ప్రభాకర్ తీవ్రంగా తప్పుపట్టారు. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేకపోయారని, అక్కడేమీ పీకలేక ఇక్కడికొచ్చి ఏం పీకుతావు అంటూ ఘాటు పదజాలంతో విమర్శించారు. ఏపీ రాజకీయాల్లోనే స్థిరత్వం లేని జనసేన తెలంగాణకొచ్చి ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. చివరగా పవన్ కళ్యాణ్ సొంతంగా మాట్లాడడం లేదని, ఇదంతా బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బీజేపీ వాళ్లు స్క్రిప్ట్ సరిగ్గా రాసివ్వలేదా అంటూ ఎద్దేవా చేశారు. పవన్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహాలున్నాయని, తెలంగాణలో ప్రాంతీయ భావాల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ అసలు పవన్ ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.